ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో అడవికి ఆనుకొని ఉన్న ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు వేపాడు. పగలు వేపాడు చాలా సాధారణంగా కనిపిస్తుంది. పచ్చని పొలాలు, వేప చెట్లు, ఇరుకైన మట్టి రోడ్లు. సాయంత్రమైతే పిల్లల ఆటలు, ఆడవాళ్ల గొంతుల్లో మాటల శబ్దం. కాని రాత్రి 10 గంటలు దాటాక వేపాడు మరో ఊరిగా మారిపోతుంది. ఈ విషయం అక్కడి వాళ్ళెవ్వరూ బయటి వాళ్లకు చెప్పరు. చెప్పినా సగం మాటలే చెబుతారు. ఎందుకంటే ఆ ఊరి చివర్లో పాత రహదారి మలుపు దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టుంది. ఆ మర్రి చెట్టు గురించి వేపాడు ఊరిలో ఒక మాటుంది. రాత్రి 10 తర్వాత ఆ చెట్టు దాటితే నువ్వు ఒంటరిగా రావు. బ్యాక్ స్టోరీ: వేపాడు ఎందుకు భయపడుతోంది? ఇది దాదాపు 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. వేపాడు గ్రామానికి చెందిన రాములు మరియు సుభద్ర చిన్నప్పట్నుంచే ప్రేమించుకున్నారు. కులం వేరు, కుటుంబాలు ఒప్పుకోలేదు. ఒక రాత్రి ఇద్దరూ ఊరు విడిచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు చివరిసారిగా గ్రామం చివర ఉన్న అదే మర్రి చెట్టు దగ్గర కలుసుకున్నారు. అక్కడ నుంచి అడవిలోని ఒక చిన్న జలపాతం దగ్గరకు వెళ్ళి అక్కడే ఉదయం అయ్యాక బయట ప్రపంచంలోకి వెళ్లాలనుకున్నారు. కానీ ఆ రాత్రి వాళ్లు తిరిగి రాలేదు. మరుసటి రోజు ఉదయం జలపాతం దగ్గర 2 శవాలు కనిపించాయి. గ్రామస్తులు చెబుతారు అది ప్రమాదం కాదని, ఆ ప్రేమ జంటను ఊరివాళ్లే వెంబడించి కొట్టి చంపారని. ఆ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లలేదు. ఊరు మాటలతోనే మూసేసింది. కాని ఆ రోజు నుంచి మర్రి చెట్టు దగ్గర రాత్రి శబ్దాలు మొదలయ్యాయి. ఇప్పుడు అసలు కథ. 2022 సంవత్సరం జూన్ నెల. కిరణ్ మరియు సౌమ్య విజయవాడలో పనిచేసే యువజంట, లవర్స్. వీకెండ్ కావడంతో ఇద్దరూ తూర్పుఘాట్ అడవుల్లో ఉన్న ఒక అందమైన జలపాతానికి వెళ్లారు. రోజంతా బాగానే గడిచింది. సాయంత్రం అయ్యేసరికి మొబైల్ సిగ్నల్ లేదు. దారి కొంచెం కష్టంగా ఉంది. ఇంకా చీకటి పడుతోంది, బయలుదేరదాం అని సౌమ్య చెప్పింది. కిరణ్ బైక్ స్టార్ట్ చేశాడు. కొన్ని కిలోమీటర్లు వెళ్ళాక ఒక పెద్ద శబ్దం. బైక్ వెనుక టైర్ పూర్తిగా పంక్చర్. చుట్టూ అడవి, సిగ్నల్ లేదు. సాయంత్రం 8:30. అదృష్టంగా కొంచెం దూరంలో ఒక చిన్న పంక్చర్ షాప్ కనిపించింది. అక్కడే టైర్ వేసించుకున్నారు. అప్పటికే సమయం 9:45. పంక్చర్ షాప్ వాడు ఒక్క మాట అన్నాడు, బాబూ, ఈ దారి వేపాడు ఊరుగుండా వెళ్తుంది. 10 దాటాక ఆ ఊరెంటర్ అవ్వద్దు. కిరణ్ నవ్వేశాడు. ఇంకా 5 నిమిషాలే కదా అంకుల్ అన్నాడు. ఆ షాప్ వాడు నవ్వలేదు. నేను చెప్పేది వినండి. ఆలస్యమైతే అడవిలోనే ఆగండి, ఊరు లోపలికి మాత్రం రావద్దు. 10:07 PM. వేపాడు ఎంట్రీ. బైక్ వేపాడు బోర్డు దాటింది. సరిగ్గా 10:07 PM. ఆ క్షణమే చుట్టూ నిశ్శబ్దం. పిల్లల శబ్దాలు లేవు, కుక్కలు లేవు, ఇళ్లలో లైట్లు ఆఫ్. ఒక ఊరు ఉన్నట్టే లేదు. బైక్ హెడ్ లైట్ దూరంలో ఉన్న ఆ మర్రి చెట్టు మీద పడింది. అప్పుడు సౌమ్య గట్టిగా కిరణ్ షర్ట్ పట్టుకుంది. అక్కడ ఎవరో ఉన్నారు. కిరణ్ చూశాడు. మర్రి చెట్టు కింద ఇద్దరు నిలబడి ఉన్నట్లు నల్లటి ఆకృతులు. కదలడం లేదు. బైక్ దగ్గరకొచ్చేసరికి ఒక్కసారిగా ఆకృతులు కనిపించకుండా పోయాయి. అసలు భయం మొదలు. మర్రి చెట్టు దాటాక బైక్ మెల్లగా ఆగిపోయింది. ఇంజిన్ ఆఫ్. స్టార్ట్ అవ్వడం లేదు. చీకట్లో ఎక్కడినుంచో నీటి శబ్దం, ఎవరో నడుస్తున్నట్టు. అప్పుడు సౌమ్య చెవిలోకి ఒక మెల్లని గొంతు, మీరు మాదిరిగానే వచ్చారా? ఆ గొంతు ముందు నుంచి కాదు, వెనుక నుంచి. కిరణ్ వెనుక్కు తిరిగాడు. బైక్ వెనుక సీటు ఖాళీ. సౌమ్య లేదు. కిరణ్ గుండె ఆగిపోయింది. అప్పుడే అతని భుజం మీద చల్లని చెయ్యి. సౌమ్య గొంతే, నువ్వు కూడా నన్ను వదిలేస్తావా? కిరణ్ కళ్ళు మూసుకొని గట్టిగా బైక్ స్టార్ట్ చేశాడు. అదృష్టంగా బైక్ స్టార్ట్ అయింది. అతను వెనక్కు చూడలేదు. పూర్తి స్పీడు. సర్వైవల్. బైక్ వేపాడు దాటి ముఖ్య రహదారికి చేరింది. అక్కడే ఒక టీ స్టాల్, లైట్లు, మనుషులు. సౌమ్య వెనుక సీట్లోనే ఉంది. కాని ఆమె మాట్లాడలేదు. చాలాసేపటికి ఒక్క మాటన్నది, వాళ్లు మనల్ని కూడా ఆపాలనుకున్నారు. ఆ తర్వాత సౌమ్యకు ఆ ఊరి పేరు కూడా గుర్తుండదు. కాని కిరణ్ చెబుతాడు, ఇప్పటికీ రాత్రి 10 తర్వాత మర్రి చెట్టు ఉన్న ఊరు వస్తే నా బైక్ సౌండ్ మారిపోతుంది.
ఎండింగ్, నాన్ స్కిప్పబుల్ క్లోజ్. వేపాడు ఊరు ఇప్పటికీ ఉంది. పగలు సాధారణమే, కాని రాత్రి మర్రి చెట్టు దగ్గర ఇద్దరు నిలబడి ఉంటారని గ్రామస్తులు చెబుతారు. ప్రేమికులు కాదు, అధూరైన ఆత్మలు.